వెల్కమ్ టు నమిత న్యూస్. రొబ్బిచర్ల మండలం ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 12 పంచాయతీ కేంద్రాల్లో ప్రచారం కొనసాగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైసీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ది. జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసే ఘనత చంద్రబాబు. మీరే బేరీజు వేసుకోండి. కిరణ ముఖ్యమంత్రి అయినా కూడా పొంగునూరు అభివృద్ధిని అడ్డుకున్నారు. బాబు వస్తే జాబు వస్తుందని 66 చెప్పి అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. 14,000 కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన గనుడు చంద్రబాబు. పొంగునూరు అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులను కోర్టులో కేసులు వేసి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. మీరే ఆలోచించుకోండి. రాబోయే ఎన్నికల్లో మీ 2 అమూల్యమైన ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి భారీ మెజార్టీ అందించాలని కోరుతున్న మంత్రి పెద్దిరెడ్డి. బాగా మంచి మెజారిటీ సాధించి పెడతా ఉన్నారు. ఈసారి మరి ఎక్కువగా సురేంద్ర అన్న చెప్పినట్లు బస్కే ఆయన సంబరపడిపోతూ ఉన్నాడు. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా చేయాలా. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే సంవత్సరం లోపల చేస్తాం. మనకు అన్ని సభల్లో కూడా అన్ని మండలాల్లో కూడా చెప్తూ ఉంటాను. ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే సాగునీరు తాగునీరు మన 5 మండలాలకు ఇస్తాం. సోమల, సదుము, పులిచెర్ల, రొంపుచెర్ల, పీలేరు ఈ 5 మండలాలకు అక్కడ రిజర్వాయర్ నుంచి ఇస్తాం. తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చాలా మనం కట్టుకోవడం ప్రాజెక్టులు. అది పెద్ద రిజర్వాయర్ కాబట్టి వీటన్నిటిని కూడా నింపుకునేదానికి వీలవుతుంది. ఆ విధంగా రాబోయే ఒక సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం లేనప్పుడైతే చంద్రబాబు ఏమి చేయడు. మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చే అప్పుడు జరిగింది. అది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లాగో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేపించి ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ 5 మండలాలకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా సంక్షేమ పథకాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడో మన 2 పేజీల మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవన్నీ పూర్తిగా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవారికి కులం చూడకుండా, మతం చూడకుండా, లేదా మన ప్రాంతం ఏది అని చూడకుండా, మీరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారని కూడా అది కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీకి వేసినా కూడా పర్వాలేదు, పేదవాళ్ళు అయితే అందరికీ కూడా మనం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వారు కంకణం కట్టుకొని మన ప్రభుత్వాన్ని మన గ్రామంలోకే తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇక్కడనే అన్నీ కూడా మంజూరయ్యే విధంగా ఈరోజు మన ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల్లో అవన్నీ కూడా పూర్తిగా చేశారు. తిరిగి ఈరోజు మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనమందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. దయచేసి బాగా ఆలోచన చేయండి. మీకు మంచి చేశాను, ఇంకా ఎక్కువగా మంచి చేసేదానికి నాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తాను, సంక్షేమ పదంలో నడిపిస్తానని చెప్పి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు సాగింది. మరి అలాంటి వ్యక్తికి మనం మద్దతు ఇవ్వాలన్నా పని లేదా? పూర్తి స్థాయిలో మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఇచ్చాం మనం అన్ని సంక్షేమ పథకాలు. మనం చంద్రబాబు అయితే ప్రతి గ్రామానికి జన్మభూమి కమిటీ పెట్టుకుంటాడు. ఆ జన్మభూమి కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు. ఇచ్చే 1 పెన్షన్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఏదైనా ఇల్లు కానీ 1 ఇల్లు ఇస్తే కూడా అట్లే చేస్తారు. అన్నీ కూడా ఆయన జన్మభూమి కమిటీ ద్వారానే. మనకేం కమిటీలు లేవు. పాలనే మీ దగ్గర ఉంది. మీ ఊర్లోనే పరిపాలన మీ దగ్గర పెట్టాం. కులము, మతము, ప్రాంతము ఏది కూడా చూడలేదు. మీరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారని కూడా చూడలేదు. కేవలం చూసిందల్లా పేదరికం. అర్హులైన ప్రతి పేదవాడికి ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు అందించాం. అందుకే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధైర్యంగా మీ ఇళ్ళ ముందరకు వచ్చి మీరు ఏ పార్టీ వారైనా
మేము మీకు మంచి చేసాం, మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంక్షేమ పాలన అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబుది. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం. ఈ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. మాకంతా ఆ అర్హత ఉన్నా కానీ మేము కాలేకపోయాం. ఎందుకంటే మేము పోయి రాత్రుల్లో కాళ్ళు పట్టుకొని అట్లా